నితిన్ గ్యారేజ్ ఇక్కడ హిట్ ఫ్లాపులతో పని లేదమ్మా. వచ్చే దర్శకులు వస్తూనే ఉంటారు, వచ్చే కథలు వస్తూనే ఉంటాయి, నిర్మాతలు కూడా రెడీగానే ఉంటారు. ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేయటమే తన టార్గెట్ అంటున్నారు నితిన్. మిగిలిన మీడియం రేంజ్ హీరోలకు సాధ్యం కాని ఈ ఫీట్ కేవలం నితిన్ ఒక్కడే ఎలా చేస్తున్నారు? సీక్రెట్ ఏంటి? ఎప్పుడూ చేతి నిండా సినిమాలు, క్రేజీ బ్యానర్స్, పెద్ద పెద్ద హీరోయిన్స్, హిట్ డైరెక్టర్స్. ఇది సింపుల్ గా చెప్పాలంటే నితిన్ కెరీర్. హిట్స్ లో ఉన్న ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ కెరీర్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. 5 ఏళ్లు హిట్ లేని నితిన్ నెక్స్ట్ మళ్ళీ క్రేజీ సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఈ ఏడాది ఈయన నటించిన రాబిన్హుడ్, తమ్ముడు నిరాశపరిచాయి. టాలీవుడ్ లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలకి సాధ్యం కాని రికార్డ్ ని నితిన్ ప్రతిసారి అందుకుంటున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న ఈయనతో పనిచేయడానికి క్రేజీ దర్శక నిర్మాతలు పోటీ పడుతుంటారు. రాబిన్హుడ్, మైత్రి మూవీ మేకర్స్, తమ్ముడు దిల్ రాజు బ్యానర్ లో వచ్చాయి. నెక్స్ట్ ఎల్లమ్మ సినిమా కూడా దిల్ రాజే నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమా మొదలు కానుంది. రాబిన్హుడ్, తమ్ముడు ఫ్లాప్స్ ఎఫెక్ట్ నితిన్ కెరీర్ పై బాగానే పడింది. అందుకే బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా కోసం ఇంకాస్త టైం తీసుకుంటున్నారు ఈయన. ఎల్లమ్మ తర్వాత విక్రమ్ కే కుమార్ తో స్పోర్ట్స్ స్టోరీ చేయబోతున్నారు నితిన్. ఈ సినిమాను ఓ అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది. మొత్తానికి ఆఫర్స్ బాగానే ఉన్నా అదృష్టం ఉండట్లేదు ఈ హీరోకి.